హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్, అంటే ఫ్రైడే వ్లాగ్ అనమాట. నైట్ అయితే పడుకునే ముందు ఇలాగ కవర్ అయితే కట్టేశానండి. సో పాలు అయితే వచ్చాయి, ఆల్టర్నేట్ డే అని చెప్పాను కదా. సో ఈ రోజు అయితే వచ్చినాయి అనమాట. ఈ రోజు ఫ్రైడే కాబట్టి నేను దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటానండి. 2 వీక్స్ నుంచి నేను దేవుడికి అసలు దీపారాధన చేయటం లేదు. ఎందుకంటే మా ఇంటి పేరటోళ్ళు ఇంకొకళ్ళు చనిపోయారు అనమాట. ఇంక అందుకనేసి దీపం పెట్టకూడదు అనేసి అంటున్నారని ఇంక నేను చేసుకోలేదండి. అయితే ఈరోజు చేసుకుంటున్నాను. చేసుకునే ముందు ఇల్లంతా శుద్ధి చేసుకుని చేసుకోవాలి అని చెప్పారు అత్తయ్య గారు. అయితే బెడ్రూమ్స్, హాలు అయితే నేను శుభ్రం చేసేస్తానని మా వారైతే శుభ్రం చేస్తున్నారండి. ఈ దేవుడు అరమర ఇది చెక్కది ఉంది కదండి, దీని మీద మరి నూనె మరకలో ఏంటో మొత్తం మీద పిల్లలు ఏదో అంటించేశారు. ఇంకా ఎలాగో మనకి ఇది ఉంది కదా అనేసి దీంతో అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇది అగారో ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బర్ అండి. దీన్ని ఉపయోగించి నేను వంటగది క్లీన్ చేయడం మీకు ఆల్రెడీ చూపించాను కదా. దీంతో మనము చెక్కలు కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఆ ఉలెన్ క్లాత్తో పెట్టుకుని. ఇంకా నెక్స్ట్ వైపర్ అయితే పెట్టి ఈ మిర్రర్ ఒకటి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ రోజు నాకు ఒక ప్రమోషన్ వీడియో షూటింగ్ ఉంది, దానికోసం నాకు మిర్రర్ అవసరం అవుతుంది. అందుకనేసి ఇది కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇది చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లింక్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను. వినాయక చవితికి 2 days ముందే అయితే మైల్ అయితే తీరిపోయింది అన్నారండి. అందుకనేసి ఇంకా వినాయక చవితి అయితే చేసుకున్నాం అనమాట. ఇంక ఈ వీక్ అయితే ఫ్రైడే కూడా చేసుకుంటున్నాను. ఇంకా దేవుడు పటాలు అవి నేను తలస్నానం చేసాక క్లీన్ చేస్తానండి. సో ఇంక అందుకనేసి దేవుడు అరమర అవి క్లీన్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే మాత్రం నేను ఈరోజు పప్పుచారు అయితే కాస్తున్నానండి. అందుకనేసి 4 బద్దలు కందిపప్పు అయితే తీసుకుని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను. అవి నానతాయి. ఈ లోపల మిగతా పని అయితే చేసుకుంటానండి. ఈ రోజైతే నేను పప్పుచారు కాసి దాంట్లోకి అయితే నేను దొండకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి. మా షానుకి దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము. నాకు మా షానుకి ఫ్రైలు బాగానే నచ్చుతాయండి. దొండకాయ ఫ్రై, ఇంకా బెండకాయ ఫ్రైలు, బీన్స్ ఫ్రైలు, ఇలా మాకు ఫ్రైలు బాగా నచ్చుతాయి అనమాట. ఇంకా దొండకాయలు అయితే మా వారికి ఇచ్చేసాను, ఆయన కట్ చేస్తున్నారండి. ఇంకా ఆయన అయితే నాకు టీ పెట్టేసి ఇచ్చేసా అంటే ఆయనకేమో నేను టీ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా నేనైతే బియ్యం అయితే తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని అయితే నేను 2 సార్లు వాష్ చేసేసి తర్వాత అయితే వాటర్ పోసేసాను. ఇంక ఈ బియ్యాన్ని అయితే నేను స్టవ్ మీద పెట్టేశాను. మరో పక్క పిల్లల స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టానండి. పప్పుచారుకి చింతపండు ఎక్కువ లేదండి, కొంచెం ఉంటే అది నానబెట్టేశాను. ఉంది ఫ్రిడ్జ్లో ఉంది, ఇప్పుడు అవన్నీ తీయాలన్నమాట, అడుక్కుంది. అందుకనేసి మా ఇంట్లో మామిడికాయలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకనేసి మామిడికాయ వేద్దాము, అది ఇది కలిపి చేద్దాము, ఫస్ట్ టైం ఎలా వస్తుందో చూద్దామనేసి ఒక ప్రయోగం అయితే చేస్తున్నాను. నా దగ్గర ఉన్న కూరగాయలన్నింటిని ఇలా కట్ చేసేసుకుని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి. ఇందులో బెండకాయలు తప్పించి మిగతా అన్ని కూరగాయలు వేసేసాను. మామిడికాయ కూడా గిన్నెలో అయితే వేసేసానండి. బెండకాయలను అయితే చింతపండు రసం వేస్తాం కదా, అప్పుడు మరిగేటప్పుడు అయితే వేస్తానండి. ఇదిగోండి మామిడికాయలు కూడా ఇందులో పెట్టేశాను. అంతే. పప్పు అయితే కుక్కర్ స్టవ్ మీద పెట్టేశాను. ఇందాక రైస్ స్టవ్ మీద పెట్టాను కదండి, ఉడికిపోయింది. ఇంకా అన్నం అయితే వార్చేసానండి. చట్నీ అయితే చేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేపిస్తున్నాను. నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదండి, పెసలు చాలా ఎక్కువ ఉండిపోయినాయి. పెసరపప్పు అంటే పెసరపప్పుతో కూడా పెసరట్లు వేసుకోవచ్చు భవన్ అని చాలా మంది కామెంట్ పెట్టారండి. సో అందుకనేసి నేను నైట్ పడుకున్నప్పుడు పెసరపప్పు నానబెట్టాను అని నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి. ఈ రోజైతే నేను పెసరట్లు వేస్తున్నాను. మరి హిట్టా ఫట్టా అన్నది అయితే మీకు వ్లాగ్ ఇంకొంచెం చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేను దీన్ని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. దాంట్లోకి అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు కూడా వేసి మిక్సీ అయితే పట్టేశాను. ఇప్పుడైతే నేను మళ్ళీ చట్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. పుట్నాలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి అయితే వేసి నేను చట్నీ కూడా మిక్సీ పట్టేసుకుని దాన్ని సెపరేట్గా ఇంకో గిన్నెలోకి అయితే తీసుకున్నాను. మంచి నూనె అయితే అయిపోయిందండి. సో మంచి నూనె ప్యాకెట్ అయితే కట్ చేసుకుని కంటైనర్లో నింపుకుంటున్నాను. ఇప్పుడు నేను దోశలు వేయాలి, ఇంకా పప్పు తాలింపు అవి పెట్టాలి కదా. సో నాకు ఇప్పుడు మంచి నూనె అవసరం అవుతుంది. ఇదిగోండి కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేశాను. ముక్కలు చక్కగా ఉడికిపోయి ఉన్నాయి, పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. పప్పును ఒకసారి ఇలాగా మెదిపేసుకున్నాను. ఇందాక నేను బెండకాయ ముక్కలు ఇందులో వేయలేదు కదండి, ఆ బెండకాయ ముక్కలను ఇప్పుడు వేడికి కొంచెం మగ్గుతుందని వేసేసి దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం, కొంచెమేమో రసం పౌడర్ కూడా వేసుకున్నాను. చింతపండు ఇందాక నానబెట్టాను కదండి, కొంచెమే ఉందని చెప్పాను కదా. సో ఆ చింతపండు రసాన్ని అయితే ఇలాగా పిండేసి మళ్ళీ బోన్ నీళ్ళు అయితే వేసేసాను. మా ఇంట్లో పప్పుచారు పల్చగా ఉంటేనే ఇష్టపడతారండి. ఇక్కడ వీడియో అయితే రన్ అవుతుందండి, బ్యాక్గ్రౌండ్లో నేను మీకు ఒక మాట అయితే చెప్తాను. మరి మీ వారు కూడా ఇలాగే ఉంటారా అన్నదైతే కామెంట్లో చెప్పొద్దు. నేను ప్రతిరోజు వంట చేసిన తర్వాత మా వారికి, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేస్తాను కదండి. కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైంకి మా వారికి అయితే నేను ఫోన్ చేస్తాను అనమాట. ప్రతిరోజును ఫోన్ చేసి అన్నం తిన్నారా, కూర ఎలా ఉంది అని అడుగుతానండి. అడిగితే మా ఆయన పర్లేదు బాగానే ఉందిలే
ఉంది లే అయితే ఖచ్చితంగా పెడతారండి ప్రతిదానికి. నేను ఒక్కొక్క రోజు కూరలు సరిగ్గా కుదరవులే, ఒక్కో రోజు మాత్రం వావ్ ఎంత బాగుందో అని అనిపిస్తుంది అండి, అంత బాగా వస్తుంది. ఆ రోజు మా ఆయన ఏం చెప్తారా అనేసి ఫోన్ చేసి కూర తిన్నావా, ఎలా ఉంది, నచ్చిందా అని అడిగితే బాగుంది లే అయితే ఖచ్చితంగా పెడతారండి. ఇలా అంటారండి. ఈరోజు పప్పుచారు నేను కాసాను కదా, అసలు ఎంత బాగుందంటే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి పప్పుచారు. నేను అందులోని మామిడికాయ వేసాను, చింతపండు రసం వేసి చేశాను కదా, చాలా బాగుంది. అయితే మా వారికి పప్పుచారు ఎలా ఉంది అని అడిగితే బాగుందిలే అనేసి అంటున్నారండి. అదే మా అత్తయ్య గారు పప్పు కానీ పప్పు పులుసు కానీ పప్పు చారులు కానీ పెట్టారంటే ఇంకా చేతులు నాకెత్తాడన్నమాట. మా ఆయన అంత చక్కగా తినేస్తారండి. మా ఆయననే కాదు, మా అత్తయ్య గారు పప్పుచారు వండారంటే నేను అలాగే తింటానండి. అత్తయ్య గారు చాలా సింపుల్గా కాస్తారు, బట్ సూపర్ టేస్టీగా కాస్తారండి. అదే అత్తయ్య గారి కూర నచ్చిందా అంటే బాగుంది అంటారండి. కానీ నేను వండిన కూరలు, నేను చేసిన పప్పుచారులు బాగుందా శ్రీవారం అని అడిగితే బాగుంది లే అని పెడతారండి. ఈ లే పెట్టకుండా ఎప్పుడు చెప్పలేరా అన్నది నాకు అయితే అర్థం కాదు. ప్రతి కూరకి బాగుంది లే అంటారు, లేదా బాగుంది కానీ అని ఉప్పు తక్కువ పులుపు ఎక్కువ అని ఇలాంటివి చెప్తారండి. ఏనాడు 100% బాగుంది అన్న మాట మా ఆయన దగ్గర నుంచి నేను ఎప్పుడు వినట్లేదు. ఎప్పుడో ఒక్కసారి చాలా బాగుంది రోజు కూర అని ఎప్పుడో ఒక్కసారి అంటారండి. మరి అప్పుడే బాగా వస్తుందా లేకపోతే ఇంకెప్పుడు బాగా రాదా అన్నది నాకైతే అర్థం కాదు. కానీ ఈరోజు పప్పుచారు చాలా బాగుంది, దొండకాయ కూడా చాలా బాగుందండి. కానీ మా వారైతే మాత్రం బాగుంది లే అని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఇలా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా మీకు ఇలా చెప్పేవాళ్ళు అన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. దొండకాయ ఫ్రై నేను స్టవ్ మీద పెట్టాను కదండి, అలాగే స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టాను. అవి రెండు అవడానికి టైం పడుతుంది కదా అనేసి బ్రేక్ఫాస్ట్ తర్వాత, అంటే పిల్లలు మా వారు తిన్నారు కదా బ్రేక్ఫాస్ట్ పెసరట్లు, అవి అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉంటాయి కదండి, వాటన్నిటిని అయితే క్లీన్ చేసేసుకున్నాను. నేను ఆ గిన్నెలు క్లీన్ చేసుకునే లోపల మా వారు ఇల్లంతటినీ శుభ్రం చేసేసారండి. నేను ఇంకా నలుగు పెట్టుకుని తలస్నానం అయితే చేసి వచ్చేసాను. నేను స్నానం చేసి వచ్చేసరికి ఇవి కొంచెం అడుగంటేసినాయి అనమాట. మా వారిని తిప్పండి అని చెప్పాను, బట్ మా వారు ఏంటంటే దేవుడికి దీపారాధనకి పువ్వులు కావాలండి, ఆ పువ్వులు తీసుకొస్తాకి వెళ్ళారు. కొంచెం ఇది అడుగంటేసింది అనమాట. కానీ బాగుంది. ఇంక నేను వచ్చి కొంచెం కారం వేసేసి దొండకాయ ఫ్రైని కూడా కట్టేశానండి. ఇంక ఇప్పుడు దేవుడికి దీపారాధన చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే నేను తలస్నానం చేసి వచ్చిన తర్వాత దేవుడి అరమర మొత్తాన్ని నీట్గా సర్దుకున్నానండి. ఇంకా అదంతా నేను వీడియో షూటింగ్ ఏమి చేయలేదు. తర్వాత అయితే ఇంకోండి కాళ్ళకి పసుపు కూడా రాసుకున్నాను. ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ ఇందాక పెట్టేశాను. ఆయన అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారండి. ఇంకా నేనైతే ఇప్పుడు దేవుడికి దీపారాధన చేసుకోవాలి. టైం అయితే 10 o'clock అయిపోతుందండి, 10 నిమిషాలు తక్కువ 10 అవుతుంది. దేవుడికైతే ఇంక నేను దీపారాధన అయితే చేసేసుకుంటాను. మా వారు పువ్వులు తీసుకొచ్చారండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయోని. అయితే ఎక్కువ గులాబీలు ఇచ్చేసారన్నమాట. ఇంకా దేవుడికైతే గులాబీలు పెట్టేస్తున్నాను. ఇంకా చామంతులు కూడా చాలా ఉన్నాయి, అవి తర్వాత రోజుకొకటి తలకులు పెట్టేసుకోవచ్చులే. దేవుడికి ఇప్పుడు అవసరమైనవి అన్నీ పెట్టానండి. ఎక్కువ పెట్టేసినా మా మను ఏం చేస్తుందో తెలుసా, మనుషాను ఇప్పుడు నేను ఇంత అందంగా డెకరేషన్ చేసుకుంటానండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా పువ్వుల ర్యాక్లన్నీ తీసేసి ఇంకా బొమ్మలకి ఆటలాడుతూ ఉంటారన్నమాట. ఆ పువ్వులతో అన్నం కూర అని ఇలా రకరకాల ఆటలు అయితే ఆడతారండి. ఈ దేవుడి అరమర సగము వాళ్ళ వల్ల అసలు అందం లేకుండా పోతుందేమో అని అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆ దేవుడి అరమరతోనే ఆడతారండి మా పిల్లలిద్దరును. ఇంకోండి దేవుడికైతే నేను దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ప్రతిరోజు మార్నింగ్ 9-9:30 అయితే చాలండి. ఇంకా కాసేపు కూడా రెస్ట్ ఉండదు అనమాట. పువ్వులు అనేసి ఆకుకూరలు అనేసి ఇలాగా బొంతలు కుడతాము అనేసి ఏదో ఒకటి ఇంటికాడకైతే వస్తూనే ఉంటుందండి. మార్నింగ్స్ నాకు వీడియో షూటింగ్ చేసుకున్నప్పుడు ఒరిజినల్ సౌండ్స్ పెడదామన్నప్పుడు ఫస్ట్ నాకు ఈ ఉల్లిపాయలు లేకపోతే అల్లం వెల్లుగడ్డ ఈ సౌండ్లు ఎక్కువైపోతాయి. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే నాకు ఎంత విసుగ్గా వస్తుందంటే ఇలా కరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటానండి, సడన్గా సౌండ్ వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు వెళ్ళే వరకు వెయిట్ చేస్తూ ఉంటాను, వెళ్తున్నారా లేదా అని బాల్కనీలో నుంచి చూసుకుంటూ ఉంటాను. మళ్ళీ వాళ్ళు వెళ్ళేసరికి ఒక లైన్ వాయిస్ ఇచ్చేసరికి మళ్ళీ ఎవరొకళ్ళు వచ్చేస్తారండి ఉల్లిపాయలు అనేసి. ఈ లోపల ఎవరైనా ఉల్లిపాయలు మా అపార్ట్మెంట్లో వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నారంటే ఆ మైక్ అయినా అప్పుడండి ఆయన ఆ మైక్ అలా వదిలేసి చక్కగా ఉల్లిపాయలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళే వరకు మళ్ళీ వెయిట్ చేస్తానమాట. ఈ వాయిస్ ఓవర్ కష్టాలు అంటారండి వీటిని. వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కరెక్ట్గా ఎవరొకళ్ళు వచ్చేస్తారు ఉల్లిపాయలు అంటని వెల్లుగడ్డ అంట
వస్తానమాట. సరదాగా చెప్తున్నానండి వాయిస్ ఓవర్ కష్టాలు ఇలా ఉంటాయి అనేసి. అండ్ ఈరోజు ఒక ప్రమోషన్ వీడియో షూటింగ్ ఉందండి, దాని కష్టాలు కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. సో దేవుడికైతే దీపారాధన చేసేసుకున్నానండి. ఇంకైతే మాత్రము నేను టిఫిన్ చేయాలి. దేవుడికి దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి. టైం అయితే 10:30 అయ్యింది. త్వరగా నేను 2 పెసరట్లు వేసుకుని తినేసి ఇంకా పని స్టార్ట్ చేయాలి. చాలా పని ఉంది. ఒక ప్రమోషన్ వీడియో షూటింగ్ చేసుకోవాలి, నా వీడియోస్ని ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ ఆ ప్రమోషన్ వీడియో ఎడిట్ చేసి వాళ్ళకి 12 o'clock కల్లా పంపించాలన్నారు. మరి ఇవన్నీ నేను చేయగలనో లేదు తెలియదు. ఇప్పుడు టైం అయితే 10:30 అయిపోయింది. నేను టిఫిన్ తిన్నాక మీతో మాట్లాడతానండి. ఈరోజు నేను పెసరట్లు అయితే వేసాను కదండి, పెసలతో కాకుండా పెసరపప్పుతో పెసలైతే వేసాను కదండి. ఎలా ఉంటాయి ఏంటి అనుకున్నానండి, చాలా బాగా వచ్చాయి. మా వారిని తింటున్నప్పుడు ఎలా ఉంది అని ఒక 10 సార్లు అడుగుతానండి. నేను ఏది చేసినా ప్రతిరోజు నేను అడిగేది ఎలా ఉంది అని. అయితే మా ఆయన బాగుందిలే అనేసి ఇలా చెప్తారన్నమాట. ఇంక ఇంతో కాదు అనేసి నేను తిన్నప్పుడు నాకు నచ్చింది అనుకోండి, ఇంక అది బాగున్నట్టే అనమాట. ఇంకైతే మాత్రము ఈరోజు నేను ఒక చిన్నది వీడియో షూటింగ్ ఉంది అని చెప్పాను కదా, ఆ షూటింగ్ కోసం అనమాట కష్టాలు. నేను చాలామంది క్రియేటర్స్ని అబ్జర్వ్ చేస్తానండి. ఇలాగా ఇది కాస్మెటిక్స్ వీడియోస్ చేసినప్పుడు చక్కగా ఇలా ఫేస్ ఇలా తిప్పుకుంటారండి. నాకు అలా తిప్పుకోవడం రాదు. ఇలా చిన్ని దగ్గర ఏలు పెట్టుకుని ఇలా అంటారు కదా, అలా నాకు అస్సలు తిప్పుతుండదు అనమాట. పక్క నుండి వేరే వీడియో చూస్తున్నాను, వాళ్ళు ఎలా తిప్పారా అని చూసుకోవడం, మళ్ళీ నాకు నేను తిప్పుకోవడం, వాళ్ళు ఎలా తిప్పారా అని చూడడం, నాకు నేను తిప్పుకోవడం. ఎంత తిప్పుకున్నా కూడా వాళ్ళంత న్యాచురల్గా రాలేదండి. నాకు టైం అయితే 2:37 అయిపోయిందండి. నేనైతే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత అయితే ఒక షూటింగ్ ఉందని చెప్పాను కదా, అది కూడా అయితే కంప్లీట్ చేసేసానండి. ఇప్పుడైతే ఇంకా నేను లంచ్ కూడా చేయలేదు. షాను స్కూల్ నుంచి తీసుకురావాలి. షాను స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత లంచ్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన పని ఉంది. ఆ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. సో వ్లాగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. షానుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. ఇంకా మనుని తీసుకురావడానికి టైం ఉంది. ఆకలేసేస్తుంది నాకు. కొంచెం అన్నం అయితే తినేస్తాను నేను. అండ్ ఈరోజు నా ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు ఒక ప్రమోషన్ షూటింగ్ అన్నాను కదా, అది మేకప్ వీడియో వేయండి. ఇంకా అది మేకప్ వేసుకుని అయితే వీడియో షూట్ చేసేసాను. కొంతమంది అనుకుంటున్నారు నేను ప్రతిరోజు మేకప్ వేసుకుంటానేమో అనేసి అనుకుంటున్నారండి. నేను ప్రతిరోజు వేయనండి. ఎప్పుడైనా ఏమైనా ప్రమోషన్ షూటింగ్స్ ఉన్నప్పుడు, తర్వాత ఏంటంటే ఏమైనా ఈవెంట్లకు లాంటివి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. అది కూడా ఫేసెస్ కెనడాదే యూజ్ చేస్తాను, బాగుంటుందండి. ఇప్పుడు ఆ ఫేసెస్ కెనడాదే షూటింగ్ అయితే చేసుకున్నాను. డైలీ అయితే వేసుకోనండి. డైలీ ఏం చేస్తానంటే స్నానం చేస్తాను, పొద్దుట కానీ సాయంత్రం కానీ. తర్వాత మామూలుగా అయితే మాత్రం ఫేస్ వాష్ చేసుకుంటానండి. ఫేస్ వాష్ చేసుకుని దాన్ని ఏమంటారు, గుడ్ వైబ్స్ డే క్రీమ్ అయితే రాసుకుంటాను. తర్వాత పొట్టు పెట్టుకుంటాను, అంతే. డైలీ అదే చేస్తాను. నైట్ పడుకున్నప్పుడు మాత్రం మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే రాసుకుని పడుకుంటున్నానండి. అందుకే ఫేస్ చాలా నున్నగా తయారైంది కోకోనట్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత. ఒకవేళ ఆయిల్ యూజ్ చేయకపోతే కనుక నేను నైట్ క్రీమ్ యూజ్ చేస్తాను, గుడ్ వైబ్స్ వాళ్ళది. అది కూడా బాగానే ఉంది. మా షాని ఏదో చూపిస్తుందంటండి, చూపించు. క్లోజ్ చేస్తాను, చెప్పు. షాని చూడండి ఏం చేసిందో. గణేష్ బొమ్మ వేసిందండి మా షాని తల్లి. చాలా బాగుందమ్మా, చాలా చాలా బాగా వేసావు. కొంచెం అన్నం తినేస్తానండి. అన్నం తినేసి మనుని తీసుకొచ్చాక మీతో మాట్లాడతాను. ఇంకా చేయాల్సింది చాలా పని ఉంది. అంటే గిన్నెలు అవి తోమేశానండి. ఇంకా పిల్లల్ని చదివించాలి. ప్లస్ ఈ బాల్కనీలో వాన వచ్చేసి మట్టి అంతా కొట్టుకొచ్చేసింది అనమాట. పైన ఉంటుంది కదా అదంతని. ఈ బాల్కనీలో ఈరోజు క్లీనింగ్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు. ఇప్పుడైతే అది చెయ్యాలి ఈరోజు. మా షానుకి లంచ్ అవరు 11:30కి అండి. సో ఎర్లీగా అయితే అన్నం తినేస్తుంది. అది ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి 3 o'clock అలా అయిపోద్ది అనమాట. 10 నిమిషాలతో 3 అది. ఇంకా దానికి ఆకలి వేస్తుంది అనమాట. ఇంక నేను ఈరోజు ఎలాగో అన్నము లేట్గానే తింటున్నాను కదండి, నేను తింటూ ఉండగా దానికి కూడా కావాలి అనేసి వచ్చి 2 ముద్దలు అయితే తిన్నది. పప్పుచారు అయితే చాలా చాలా బాగున్నదండి. ఈ రోజైతే చాలా పనులు చేయాలి. వ్లాగ్ మంచిగా షూట్ చేసుకోవాలనుకున్నానండి, కానీ ఒక వీడియోకి షూటింగ్కి ఎడిటింగ్కి చాలా టైం పట్టేసింది నాకు ఈ రోజైతేని. ఇంకైతే మాత్రము ఇప్పుడే కంప్లీట్ అయిందండి. అది వాయిస్ ఓవర్ ఇచ్చి బ్రాండ్కి పంపించాను. ఇప్పుడైతే ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద ఏమో షానమ్మ అన్నం తిన్నది కదండి, అన్నం తిని ఏదో తింది. ఒక అరటిపండు ముక్కని ఒక యాపిల్ తిన్నదండి. మను అయితే మాత్రం ఒక యాపిల్ తింది. ఇంకా పాలు ఉన్నాయి చాలని. సో పిల్లలిద్దరికి పాలు తాగిద్దాము అనేసి పాలు అయితే కలిపాను అనమాట. షాను మను తల్లులు
మా షాను మను వేసుకున్న ఈ గౌన్లు నేను ఒక 2 years ఎగో క్రితం కుట్టించినట్టున్నానండి. మా ఆడబడుచు వాళ్ళ దగ్గర అయితే కుట్టించాను. ఇవి మా చిన్నమ్మ ఇచ్చిందనమాట. షాను వేసుకున్న గౌన్ క్లాత్ చిన్నమ్మ ఇచ్చింది. ఇంకా మనుకి కూడా సేమ్ కావాలంటే మా ఆడబడుచు ఎలాగో బట్టల బిజినెసే కదా, తన దగ్గర క్లాత్ అయితే తీసుకుని పైన డ్రెస్కి అదే చెస్ట్ దగ్గర పార్ట్ కూడా తన దగ్గర అయితే తీసుకుని ఇలాగ కుట్టించానండి. అప్పుడు 550 అలా అయింది. అయితే అప్పుడు బాగా లాంగ్ ఉండేవి అనమాట, వేసుకోలేకపోయేవారు. ఇప్పుడు మా షాను మను కొంచెం హైట్ అయ్యారు కదండి, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే వేసుకున్నారు, చాలా బాగుంది అనిపించింది. ఇంకైతే పాలు కలిపానండి. మా మను అసలు దానికైతే తాగదు, అసలు పాలే ముట్టట్లేదండి మను. ఇంక నేను పని కట్టుకుని దాని దగ్గర కంట కూర్చోబెట్టుకుని తాగిస్తున్నాను. ఒకసారి నాకు అనిపిస్తుంది అనమాట, అది తాగితే నాకు లాభమా దానికి లాభమా, ప్రతిదీ దాన్ని బతిమాలి బుజ్జగిచ్చి అదని ఇదని చెప్పి కన్ఫ్యూజ్ చేసి అలా తాగిస్తూ ఉండాలండి. ఇది ఏళ్ళ కోసమే కదా చెప్తున్నాం, ఇది తిను, ఇది తాగు, ఇది మంచిది అని చెప్పినవి కూడా వీళ్ళని బతిమాలి ముద్దాడుతూ తినిపించాలి, తాగించాలి. ఎందుకురా బాబు అనిపిస్తుంది అండి నాకు. నా చిన్నప్పుడు నేను అసలు ఏమి తినేదాన్ని కాదు, తాగేదాన్ని కాదంటే అండి మా అమ్మ చెప్తుంది, నువ్వే పుట్టేసావు, నువ్వు ఎలాగే ఉండేదానివి, నన్ను ఇలాగే ఏడిపించేదానివి, నీకులాగే పుట్టేసింది మను కూడా అనేసి అంటది అనమాట అమ్మ. ఇంకా మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చారండి. మా వారు వచ్చే లోపల పిల్లలకి నేను పాలు తాగిచ్చేసి కాసేపు అయితే హోంవర్క్స్ అయితే చేపించేశాను మనుకి. ఇంకా మా వారు వచ్చారు కదా, మా వారు రాగానే టీ తాగుతానన్నారు అనేసి ఆయనకి టీ అయితే పెట్టేశానండి. ఇంకా పిల్లలు కొద్దిసేపు చదువుకున్నారు కదండి, ఆడుకుని రండి, డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఏమన్నా యాక్టివిటీస్ చేద్దాము అనేసి పిల్లల్ని అయితే కిందకి పంపించానండి. కింద అయితే ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరూ, అంటే సైకిల్ తొక్కుకుంటున్నారు. ఇంకా నేనైతే మాత్రము ఇవి తోమేశానండి గిన్నెలు, మధ్యాహ్నం తోమి గిన్నెలు అనమాట. వాటిని సర్దుకోలేదు. మధ్యాహ్నం అంటే అదే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తోమిన గిన్నెలు అనమాట, అవి సర్దుతున్నాను. ఇంకా ఇప్పుడైతే నేను లంచ్ చేసిన తర్వాతవి పిల్లలు స్నాక్స్ బాక్సులు అలా స్కూల్ లంచ్ బాక్సెస్ అవి ఉన్నాయండి. ఇంకా అవన్నిటిని ఒకేసారి తోముదామనేసి ఇప్పుడైతే తోముకుంటున్నానండి. అవి తోమడానికి ముందు ఫస్ట్ అయితే ఈ గిన్నెలన్నింటినీ సర్దేశాను. ఇప్పుడు అన్నం వండాలి. అన్నం కుండలు 2 అందులోకే వెళ్ళిపోయాయండి, సింక్లోనే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇంకా అన్నానికి ఏమేమి అవసరమో అవైతే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. నిన్న వ్లాగ్ పెట్టాను కదండి, నేను అదే ఫైల్స్ కోసం చెప్తాను మూలశంక గురించి. అయితే అది మనకి డెలివరీ తర్వాత వచ్చింది మూలశంక అయితే కాదండి, అది వేడి చేయడం వల్ల అలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనము సరిగ్గా కేర్ తీసుకోకపోతే అది మనకి కంప్లీట్గా పైల్స్ కింద మారిపోతుంది. కొంతమంది కామెంట్స్ పెట్టారన్నమాట, నాకు ఇలాగే వచ్చింది, పిస్టులా కింద వచ్చింది, అప్పుడు ఆపరేషన్ చేశారు, మళ్ళీ వస్తుందా అని ఇలా అడిగారండి. నేనైతే మాత్రము అంతవరకు వెళ్ళనివ్వలేదండి. నేను ఇలా నొప్పి రాగానే హాస్పిటల్కి వెళ్ళాను, నాకు క్రెమాఫిన్ ఇచ్చారు, అది యూజ్ చేసేసాను, నాకు తగ్గిపోయిందండి. ఇంకా తర్వాత మళ్ళీ 2వ ప్రెగ్నెన్సీలో వచ్చింది, 2వ డెలివరీ అయ్యాక వచ్చింది. స్టిల్ ఇప్పటికీ సంవత్సరానికి 1-2 సార్లు వస్తూ ఉంటుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు నేను పల్చగా నేను మజ్జిగ చాలా కలిపేసుకుని తాగేస్తూ ఉంటాను. ఇంకా లేకపోతే ఇంకా ఎంత ఫైబర్ ఫుడ్ తిన్నా, ఎంత లిక్విడ్స్ తీసుకున్నా తగ్గకపోతే అప్పుడు మళ్ళీ క్రెమాఫిన్ తాగుతాను, కంట్రోల్ అయిపోతుందండి. నాకైతే ఇది ప్రాబ్లము అప్పుడు వచ్చింది, అప్పుడే తగ్గిపోయింది, నాకు ఇంకా ప్రొలాంగ్ అవ్వలేదనమాట. మీకు ఎవరికైనా ఇలాగ డెలివరీ అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం కనుక వచ్చిందనుకోండి, దానికి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టార్టింగ్లోనే తగ్గించేసుకోవాలి. లేదు అంటే అది మనకి మూలశంక లాగా ఇంకా కంప్లీట్గా కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీడియో చాలామంది మాకు హెల్ప్ అవుతుంది, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారండి. నేను ఇది 3 years క్రితం పెట్టిన వీడియో, ప్రజెంట్ దానికి చాలా కామెంట్స్ వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి దీనికోసం మాట్లాడదామని అనిపించి నేనైతే నిన్న వీడియో కోసం అయితే మాట్లాడాను. మరి మొన్న అప్పుడు 3 years ఎగో పెట్టిన వీడియోని కూడా నేను కామెంట్లో పించేశానండి, ఎవరైనా చూసారో లేదో కామెంట్ చేయండి. ఇంకైతే మాత్రము నేను గిన్నెలన్నింటినీ తోమేసుకున్న తర్వాత బియ్యం కూడా తీసుకుని వాటిని 2 times వాష్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకోండి అన్నం అయితే ఉడుకుపోయింది. ఇంకా నేనైతే అన్నాన్ని వాష్ చేసుకుంటున్నాను. ఇంకా మేమైతే డిన్నర్స్ కూడా చేసేసామండి వేడివేడిగాని. మా వారు కూడా వచ్చేసారు కదా, నేను పిల్లలు మా హస్బెండ్ కలిసి కూర్చుని అయితే డిన్నర్ చేసేసాము. ఇప్పుడైతే నేను పిల్లల్ని చదివిస్తున్నానండి. అంటే హోంవర్క్స్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను వీళ్ళకి జస్ట్ ఏంటంటే మా మను చూసారు, మా మను అండి దాని చిన్న తీసుకొచ్చి నా థైస్ మీద పెడుతుంది. నాకేమో థైస్ దగ్గర ఎంత కితకితలు వచ్చేస్తాయో అని, అది వద్దే లెగు అంటుంటే మళ్ళీ వచ్చి దాని చిన్న తెల్లేలాగా థైస్ దగ్గర కదుపుతుంది. నాకు ఓ కితకితలు వచ్చేసి ఏ లెగు అనేసి దాన్ని అంటున్నాను అనమాట. నాకు ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే చాలా నవ్వు వచ్చేసింది వాయిస్ ఓవర్ చూస్తున్నప్పుడు.
నిన్న చాలామంది కామెంట్స్ పెట్టారండి. అంటే నిన్న ఎక్కువగా పిల్లల్ని చదివించేది ఇంక్లూడ్ చేశాను కదా, పిల్లల్ని ఎలా చదివిస్తావు, ఆ టైం టేబుల్ షెడ్యూల్ చెప్పు అని ఇలా అడిగారండి. నాకు ఎన్నిసార్లు టైం టేబుల్ వేసుకున్నాను అని, నేను వేసుకున్న టైం టేబుల్ని నాకే ఫాలో అవ్వడానికి అసలు కుదరట్లేదండి. అందుకనేసి నేను ఇంకా టైం టేబుల్స్ ఏమీ లేవు. పిల్లలకి ఏమేమి హోంవర్క్స్ ఇచ్చారో వాటిని అయితే నేను కంప్లీట్గా ఫస్ట్ చేపించేస్తానండి. హోంవర్క్స్ అయిపోయాక కూడా ఇంకా చాలా టైం ఖాళీగా ఉంటున్నారని అనిపించిందంటే రోజుకు ఒక సబ్జెక్ట్ అయితే తీసుకుంటాను. ఒకరోజు మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎడిషన్స్ లాంటివి చేపిస్తూ ఉంటాను. ఒకరోజు ఈవీఎస్ తీసుకుంటాను, ఒకరోజు హిందీ, ఒకరోజు మ్యాథ్స్, ఇలాగా సబ్జెక్ట్స్ మార్చి చదివిస్తాను అనమాట. ఇంగ్లీషు ఒక్కొక్క రోజు ఏం చేస్తున్నానంటే డిక్టేషన్ పెడతాను. ఈ రోజు అయితే నేను డిక్టేషన్ పెట్టాను. అలాగే ప్రతిరోజు నేషనల్ సింబల్స్, స్టేట్ సింబల్స్, ఇంకా క్యాపిటల్స్ ఇవైతే ప్రతిరోజు అడుగుతానండి, మళ్ళీ మర్చిపోతారు అనేసి. ఇంకా ఈ వీటితో పాటు డిక్టేషన్ పెడతాను, సుడోకు లాంటి యాక్టివిటీస్ ఇస్తూ ఉంటాను. పిల్లలు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఎక్కువగా యాక్టివిటీస్ చేపిస్తానండి. ఇలా ఫాలో అవుతాను అంతే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ఖాళీగా మొత్తం ముద్దులు పడేయడం అస్సలు కరెక్ట్ కాదు. వారంలో 1-2 రోజులు వదిలేసినా పర్వాలేదు, కానీ వాళ్ళు ట్యూషన్కి వెళ్తున్నారు, స్కూల్లో చదువుతున్నారు కదా, ఇంట్లో మళ్ళీ మనం చదివించి ఇబ్బంది పెట్టాలని మాత్రం అనుకోవద్దు. ప్రతిరోజు పిల్లల చేత ఏదో ఒకటి మీరు అమ్మ నాన్న కానీ దగ్గర కూర్చుని కొంచెం సేపు చదివించారనుకోండి, ప్రతిరోజు చదవడం అలవాటు అవుతుంది. అంటే ప్రతిరోజు అన్నం ఎలా తింటాము, స్నానం ఎలా చేస్తాము, బ్రష్ ఎలా చేస్తాము, అలాగే ప్రతిరోజు చదువుకోవడం అనేది ఒక అలవాటు కింద చేయాలండి. నేను చిన్నప్పటి నుంచి షానుకి 9th 10th మంత్ ఉన్నప్పటి నుంచి నేనైతే ఇదే ఫాలో అవుతున్నానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.